హాయ్, హలో, నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు కూడా ఒక మంచి సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ పాజిటివ్ గా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఎనర్జెటిక్ గా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ పాయింట్. ఎందుకంటే ఒకళ్ళు కామెంట్ చేశారండి. లావుగా ఉన్నారు అని చెప్పేసి రిజెక్ట్ చేశారంట వాళ్ళని. ఇంత బాధాకరమైన విషయమో చూడండి. అసలు లావుగా ఉన్నారన్న విషయం ఫస్ట్ తెలుసు కదా! వాళ్ళని ఎందుకు లవ్ చేయటం, కొద్ది రోజులు ఎందుకు ఆ ట్రాక్ నడిపించటం, ఆ తర్వాత వంకబెట్టేసి ఎందుకు రిజెక్ట్ చేయటం అనేది అసలు వాళ్ళకే తెలియాలి. ఫస్ట్‌లో ఎందుకు ఇవన్నీ వాళ్ళకి కనిపించవు, కొద్ది రోజుల తర్వాత ఎందుకు కనిపిస్తాయో మరి చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్‌కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాదు హైప్ కూడా చేసేసింది. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకున్నారు అంటే నేనెప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఎక్కువ లేట్ చేయకుండా మనం ఇంట్రెస్టింగ్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? చాలా బాధపడ్డారండి కామెంట్‌లో. ఎంత బాధపడ్డారో అసలు ఏడుస్తున్నట్టుగా కామెంట్ పెట్టారు. ఏంటంటే ఫస్ట్‌లో బాగానే ప్రేమించారు. కొద్ది రోజులు బాగానే ఉన్నారు. వాళ్ళ మనసుకి సంతోషాన్నిచ్చారు. నార్మల్‌గా వాళ్ళని చూసారనమాట. కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి మనసు సడెన్‌గా మారిపోయింది. ఇక వాళ్ళలో వంకలు వెతకటం స్టార్ట్ చేశారు. లావుగా ఉన్నావనో, పొట్టిగా ఉన్నావనో ఇలాంటి. అసలు నిజమైన ప్రేమ ప్రేమించే వాళ్ళకి ఎవరికీ కూడా ఇలాంటి వంకలేమి కనిపించవండి నిజమైన ప్రేమికులకి. ప్రేమ పుట్టేదే అందం చూసి కదా అని అంటారా? కరెక్టే. కానీ ఫస్ట్ స్టార్టింగ్‌లో అట్రాక్షన్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనసు లోపలికెళ్తుంది ప్రేమ. ఫస్ట్ ఎవరైనా సరే అందంగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు. కానీ ఇట్లా కొద్దిగా డిఫరెంట్‌గా ఉన్న వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఫస్ట్ వీళ్ళలో ఏదో ఒక అందం నచ్చే కదా కమిట్ అయి ఉంటారు. మరి కొద్ది రోజుల తర్వాత ఆ లోపం ఎందుకు పెద్దగా కనిపిస్తా ఉంటది వీళ్ళకి అంటే, ఫస్ట్ వాళ్ళు తొందరపాటుతో నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళని వాళ్ళ సొంత అవసరాల కోసం యూజ్ చేసుకోవటానికో, ఇంకా దేనికో వాళ్ళు అలా చేసుకుంటా ఉంటారనమాట. తీరా చూసేసరికి కొద్ది రోజుల తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ లవర్స్ చూసేసరికి వీళ్ళ మనసు మారిపోతుంది. ఫ్రెండ్స్ ఆ విధంగా ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవటానికి ఇంతకన్నా ఏమీ ఉండదండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిన విషయము. బాడీ షేమింగ్ ఎవరిని ఎవరు చేయకూడదు. మీకు నచ్చలేదనుకోండి అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళకండి దయచేసి. అట్లాంటి వాళ్ళకి కూడా మనసు ఉంటుంది. ఎంత లావుగా ఉన్నా సరే భగవంతుడు మనసనేది పెడతాడు. వాళ్ళకి కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమించాలని ఉంటుంది. వాళ్ళని కూడా ఎవరైనా ప్రేమించాలి, ఇంట్రెస్ట్‌గా చూడాలి, వాళ్ళకి ముఖ్యత్వం ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. మీ అవసరాల కోసమో లేదా మీ స్వార్థం కోసమో అట్లాంటి వ్యక్తులని ప్రేమ పేరుతోటి మీ చుట్టూ తిప్పుకొని కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అట్లాంటి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి. వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని కూడా మనం తెలిసి తెలిసి కన్నీరు పెట్టించకూడదు. మన వల్ల ఎవరైనా తెలిసి తెలిసి కన్నీరు కార్చారో ఒక్కొక్క కన్నీటి చుక్కకి మనం బదులు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయం గనక ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాళ్ళ జోలికి కానీ, ఎలాంటి వాళ్ళ జోలికి కానీ అస్సలు వెళ్ళరు అనమాట. వెళ్ళినా సరే నీతిగా, నిజాయితీగా ఉంటారు. అట్లాంటి వాళ్ళతో బంధాన్ని కొనసాగించాలి అని అనుకుంటే కొనసాగించండి. లేదని అనుకుంటే అసలు వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండండి. అంతే కదా! వాళ్ళకెందుకు మనసులో ఆశల్ని కలిగించటము, మీ దారికి తెచ్చుకోవటము, వాళ్ళ మనసుకి కొద్ది రోజులు మీ మీద ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకోవటం, వాళ్ళకి అటెన్షన్ ఇవ్వటము, తర్వాత సడెన్‌గా వదిలేయటం, తర్వాత వంకలు పెట్టడం. ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నానని ఎవరు కూడా కోపం తెచ్చుకోవద్దు. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరైతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతూ ఉంటారో, వాళ్ళు అందంగా లేమని, సన్నగా ఉన్నామనో, లావుగా ఉన్నామనో ఏదో ఒక వంక వాళ్ళలో చూసుకొని బాధపడతా ఉంటారో, అట్లాంటి వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ వీడియో అనమాట. అవేర్‌నెస్ తెస్తుందని ఆశపడుతున్నాను. మీకు ఇలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళకండి. వాళ్ళతోటి పెట్టుకోకండి. వాళ్ళకి కూడా మనసుంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఎట్లాంటి వాళ్ళైనా సరే, చిన్న, పెద్ద, ముసలి ఇలా తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఒక మనసనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మనసుని మీరు బాధ పెట్టే హక్కు మనలో ఎవ్వరికీ లేదు.
అది తెలిసి తెలిసి బాధ పెట్టామో ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా కర్మ రూపంలో చుట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇలాంటి సెన్సిటివ్ విషయాల జోలికి వెళ్ళకండి. వాళ్ళననే కాదు, లావుగా ఉన్నారనో సన్నగా ఉన్నారనో అట్లాంటి వాళ్ళనే కాదు, ఎవరి విషయంతోనైనా సరే మీరు, ఎవరి జీవితంతో అయినా సరే మీరు ఆడుకుని వాడుకుని వదిలేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు కన్నీరు పెట్టుకుంటారు. ఎవరూ లేనప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, నిద్రపోరు. వాళ్ళ బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బయట నుంచి చూసే వాళ్ళకి అర్థం కాదు. పైకి చూడటానికి చాలా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ బాధ వాళ్ళకి మాత్రమే తెలుసు. దయచేసి అట్లాంటి వాళ్ళని మనసు కష్టపెట్టి ఆ కన్నీళ్ళకి మీరు కారణం కాకండి. ఎవరి కన్నీటికి మీరు కారణం కాకండి. అలా అయితే మనకి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఏ సమస్య దేని వల్ల వచ్చిందనేది మనకు అర్థం కాదు, కానీ ఎవరినైనా సరే మానసికంగా బాధ పెట్టినా, శారీరకంగా బాధ పెట్టినా, ఏ రకంగా మనం బాధ పెట్టినా సరే దానిని మనం కర్మ రూపంలో ఈ జన్మలోనే అనుభవిస్తాం. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఏది దేనికి వచ్చిందో మనకి తెలియదు. కాబట్టి వీలైనంత వరకు ఎవరి జోలికి వెళ్లకుండా, ప్రేమ ఎవరికైతే అవసరమో అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ మనసుని పాడు చేసి మళ్ళీ వదిలేసి వచ్చేయకుండా, అసలు వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. మీరున్నారన్న నమ్మకము, మీరున్నారన్న భరోసా వాళ్ళని కొద్ది రోజులు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. మీరు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో నుంచి నేను లేను అని చెప్పేసి వచ్చేస్తారో ఆ తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా. లైఫ్ స్ట్రగుల్గా ఉంటుంది వాళ్ళకి, మానసికంగా చాలా చాలా బలహీన పడిపోతారు. మనిషి అనేవాడినే నమ్మటానికి భయపడతారు, ఎవరితోటి మాట్లాడకుండా అయిపోతారు మీ వల్ల. దయచేసి అర్థం చేసుకోండి. ఇక లావుగా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు లావుగా ఉన్నారనో మీ పర్సనాలిటీ ఎలా ఉన్నా సరే మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. లావుగా ఉండటం సన్నగా ఉండటం మీ చేతుల్లో లేదు, భగవంతుడు ఇచ్చాడంతే. వీలైనంతగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి చూడండి. ఎవరో మిమ్మల్ని బాడీ షేమింగ్ చేశారని వాళ్ళ గురించి ఆలోచిస్తూ మీ విలువైన జీవితాన్ని, సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఎందుకంటే మీకు కూడా గోల్స్ ఉంటాయి, మీకు కూడా మనసు ఉంటుంది, మీకు కూడా సంతోషాలు కావాలి. మీలో మీరు సంతోషాన్ని ఎప్పుడైతే వెతుక్కుంటారో అవతల వ్యక్తులు సంతోషాన్ని ఇవ్వలేదని, మీతో మాట్లాడలేదని మీరు ఎప్పటికీ బాధపడే అవకాశం అనేది ఉండదు. మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మీకు అర్థమైపోవాలి, వీళ్ళేదో స్వార్థపూరితమైన మనసుతోటి మనకి ఈ మాటలు చెప్తున్నారు అని చెప్పేసి. అర్థం చేసుకోకుండా నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారేమో అని చెప్పేసి భ్రమపడ్డారు అనుకోండి, ఏదో ఒక రోజు ఇలానే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లావుగా ఉన్నారనో సన్నగా ఉన్నారనో వాళ్ళ బాడీలో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయనో, అందంగా లేరనో, అందవిహీనంగా ఉన్నారు అనో ఎదుటి వ్యక్తులని కించపరచడం మానేసేయండి. అదే విధంగా మీరు లావుగా ఉన్నారని ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. జీవితంలో మనకి అనుభవించడానికి చాలా విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు అందంగా మలుచుకోండి. అంటే ఇమ్మీడియట్ గా సన్నగైపోయి అందరికీ చూపించమని కాదు. మిమ్మల్ని మీరు మానసికంగా దృఢపరుచుకున్నారు అనుకోండి, ఇట్లాంటివన్నీ మీకు అసలు ఒక విషయం లాగా అనిపించవు. నేను ఇంతే, ఆ దేవుడు నాకు ఇలాగే చేశాడు. ఇప్పుడు మనం కొన్ని వస్తువులు చూస్తాం, అన్ని వస్తువులు ఒకే షేప్ లో ఉంటాయా? ఉండవు. అలాగే మనుషులు కూడా అందరూ ఒకేలాగా, అందరూ ఒకే సన్నంగా, అందరూ ఒకే లావుగా ఉండటం అనేది అసాధ్యం. రకరకాల మనుషుల్ని దేవుడు సృష్టిస్తాడు కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు ప్రసాదమే అనుకొని మనం భావించాలి. మీకు లావుగా ఇష్టం లేని వాళ్ళని వాళ్ళ జోలికి వెళ్ళకండి. అలాగే లావుగా ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనో, మిమ్మల్ని మోసం చేశారనో మీరు వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉండకండి. మీకు చాలా మంచి లైఫ్ ఉంది, సంతోషంగా ఉండటానికి చూడండి. భగవంతుడికి ధ్యానం చేసుకోండి. అన్నిటికన్నా రిలీఫ్ ఇచ్చే విషయం ఏదయ్యా అంటే ఇదే, భగవంతుని ధ్యానించటం. మనల్ని కూడా భగవంతుడే తయారు చేశాడు. సన్నగా ఉన్న వాళ్ళని భగవంతుడే, లావుగా ఉన్న వాళ్ళని భగవంతుడే తయారు చేశాడు. మనమేమి మిషన్స్ తో రెడీ అయ్యి రాలేదు. అర్థమైందండి? మన జీవితం దేవుడిచ్చిన వరప్రసాదం. దాన్ని కళ్ళకద్దుకొని తింటే పవిత్రంగా ఉంటుంది. చెత్తలో పడేసామనుకోండి విలువ లేకుండా పోతుంది. మరి మీ జీవితాన్ని ప్రసాదంగా భావించి జీవిస్తారో, ప్రసాదం కాదు అనుకొని కుప్పలో పడేస్తారో మీ చేతుల్లోనే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.